థియేటర్లో దేవుణ్ణి చూసాం. మన దేశానికి వచ్చే ధైర్యం చేయరాళ్ళు అక్కడెక్కడి నుంచో వాగుతారు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ వీనం యూట్యూబ్ ఛానల్. మహావతార్ నరసింహ మూవీ రివ్యూ. ఈ రివ్యూ చూసాక ఏంట్రా వీడు ఇంత లేపేస్తున్నాడు అనేసి మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను డబ్బులు తీసుకుని ఈ మూవీకి ప్రమోట్ చేస్తున్నాను అనేసి ఒక బిలీఫ్ వస్తుంది. నేను నా యూట్యూబ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ మూవీ నుండి నాకు ₹1 కూడా రాలేదు. ఐ మీన్ వాళ్ళు నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు. అండ్ ఈ మూవీ రివ్యూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఎవ్రీవన్, జస్ట్ ఒక్క 4 minutes ఈ రివ్యూని చూడండి. ఇలా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక మూవీ రివ్యూ ఎంగేజింగ్ గా ఉండాలంటే అందులో నెగటివ్స్ కూడా చెప్పాలి. బట్ ఈ రివ్యూకి వచ్చేసరికి ఒక్క నెగిటివ్ కూడా ఉండదు. అది ఎందుకో మీకు ఫర్దర్ గా రివ్యూ మొత్తం చూస్తే మీకే తెలుస్తుంది. సో జస్ట్ ఒక 4 minutes చూడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అంతే. సో మీ అందరికి టికెట్ చూపించాలి కాబట్టి దిస్ ఇస్ మై టికెట్. 1:10 PM షోకి 1:10 కి స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా, అందుకని లేట్ అయింది. బికాస్ మచిలీపట్నంలో ఒక థియేటరే ఉంది, అది 11:30 షో వేయకుండా 1:10 షోకి వేసాడు. సో ఒక్క ముక్కలో మూవీ రివ్యూ చెప్పాలంటే, థియేటర్లో దేవుణ్ణి చూసామచ్చా. నాకు ప్రతి సినిమాలో అందరికి హీరోయిన్ చచ్చిపోతేనో, లేదంటే వాళ్ళ అమ్మ చచ్చిపోతేనో, ఆర్ఎల్స్ ఇంకా వేరే బ్రేకప్ అయితేనో ఒక ఎమోషన్ అయ్యి ఎమోషనల్ గా ఫీల్ అయ్యి, అమరన్ సినిమాకి అయితే అందరూ ఏడ్ చేశారు కదా, ఆ టైప్ లో కళ్ళల్లో నీళ్ళు రావడం అనేది ఇట్స్ అన్ ఆర్డినరీ థింగ్. కానీ ఒక సినిమా చూశాక భక్తితో మన కళ్ళెమ్మట నీళ్లు తిరిగినాయి అంటే అది ఏ రేంజ్ సినిమానో మీరు అర్థం చేసుకోవాలి. ఆ సినిమానే మహావతార్ నరసింహ. మెయిన్ గా ఈ మూవీకి ఉన్న పాజిటివ్ ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్ లో మాత్రం ఎక్కడ తగ్గలేదు. లిటరల్లీ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయంటే షార్ట్స్, మన కళ్ళ ముందే ఈ కథ అంతా జరుగుతుందా, మనం ఈ స్టోరీలో ఎంగేజ్ అయిపోతున్నామా అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది. అండ్ మన పురాణాలని వీళ్ళు చూపించిన విధానం ఆబ్వియస్లీ అవుట్ స్టాండింగ్. థ్యాంక్స్ టు హొంబాలి ఫిలిమ్స్. పర్ఫెక్ట్ మూవీ తీసుకొచ్చారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ముఫాసా చూశాను, ది లయన్ కింగ్ చూశాను, ఏది ఫరక్ పడదు. దిస్ ఇస్ ద బెస్ట్ ఫిలిం. ముఫాసా కంటే ఈ మూవీ బాగుంది అనేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. మీరు మూవీ చూశాక ఆర్ఎల్స్ ఈ రివ్యూ చూశాక మీరు మూవీ చూసి మళ్ళీ వెనక్కి వచ్చి మాకు మూవీ నచ్చలేదు బ్రో అనేసి ఒక్క కామెంట్ రాయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్ ని, తప్పు లేదు. లిటరల్లీ సినిమా స్టార్ట్ అవ్వగానే భూదేవి ఒక డాన్స్ వేస్తుంది, ఆ టైంలో వచ్చిన విజువల్స్ అసలు వర్ణించలేకపోతున్నాం, అంత బాగుంటాయి విజువల్స్ కూడా. అండ్ మూవీ స్టార్ట్ అవ్వగానే లిటరలీ ఆ వరాహదేవుడి ఎంట్రీ పడంగానే థియేటర్ లో అరుపులు. ఉన్నది 20 మందే, 20 మందిలో 3-4 అరుస్తానే ఉన్నారు. అంత బాగుంది. లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి వరాహుని ఎంట్రీ అవ్వగానే. ఆ హిరణ్యాక్షుణ్ణి చంపుతున్నప్పుడు వచ్చిన ఫీల్ ఉంది మచ్చా. ఇలా గుద్దుతాడు వరాహుడు, ఈ 2 కళ్ళు బయటకు వచ్చేసి ఏమన్నా విజువల్సా, ఏమన్నా గ్రాఫిక్సా, ఏమన్నా విఎఫ్ఎక్సా, చించి అవతల పడేశారు. వామ్మో, అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఈ సినిమాకి. అలాగే ఈ స్టోరీలోనే సాంగ్స్ ఒక 3-4 పడినాయి. అవుట్ స్టాండింగ్, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్స్ టు శామ్ సిఎస్, అదర కొట్టేశాడు. అండ్ కొన్ని షార్ట్స్ నాకు ఈ మూవీలో బాగా నచ్చినాయి. విష్ణువు బొట్టు పెట్టుకుంటది ఒక ఆవిడ, తన బొట్టు ఇలా చెరిపేసి వాళ్ళ బొట్టు ఉంటది కదా దాన్ని ఇలా కాలుస్తారు, అంటే విష్ణు భక్తుల నుంచి మారిపోవడానికి. అండ్ ప్యూర్లీ ఇట్స్ ఎ డివోషనల్ ఫిలిం అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, మన బాడీ ఆ థియేటర్ లో ఉన్నట్టు ఉండకూడదు, ఆ కథకి మనం కనెక్ట్ అవ్వాలి అండ్ మన బాడీలో కూడా భక్తి వైబ్రేషన్స్ రావాలి. ఈ మూవీలో ఆ వైబ్రేషన్స్ అనేవి, ఆ భక్తి మూమెంట్స్ అనేవి త్రూ అవుట్ ద ఫిలిం ఉన్నాయి. అండ్ విచ్ ఇస్ వెరీ ఎంగేజింగ్. కొంతమందికి ప్రహ్లాదుడి స్టోరీ స్టార్ట్ అవ్వగానే అక్కడక్కడ మీకు బోరు కొట్టచ్చు, కానీ అది సినిమాలో భాగం మాత్రమే. ఇప్పుడు కథ అదేమీ లేకుండా డైరెక్ట్ నరసింహావతారం ఎంట్రీ తీసుకొచ్చేస్తే సినిమా ఏముంటుందండి. కాబట్టి మన పురాణాలను మనం గౌరవించాలి. ఆ టైంలో బోరు కొట్టినా గానీ అది మన పురాణాలు, వాటిని మనం గౌరవించినప్పుడు ఆ బోరింగ్ ఫీలింగ్ అనేది మీకు ఉండకూడదు. ఎందుకంటే మీ పురాణాలను మీరు తెలుసుకుంటున్నారు. ఆ టైంలో మీకు బోరింగ్ ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఆ పర్టికులర్ పాయింట్స్ ని ఎంగేజింగ్ గా చూపిపోతే అది వాళ్ళ తప్పు. బట్ ఇన్ దిస్ పార్ట్ మూవీ టీమ్ డన్ దర్ లెవెల్ బెస్ట్. గ్రాఫిక్స్ లో ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని క్యారెక్టర్స్ అందులో ఫిక్షనలే గానీ వాళ్ళు చూపించాలనుకున్నది పర్ఫెక్ట్ గా చూపించారు. అండ్ క్లైమాక్స్ లో నరసింహస్వామి అవతారం, ఆ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో
ఆ 15 to 17 minutes ఆర్ఎల్స్ ఆ 18 minutes థియేటర్స్ బద్దలైపోయినాయి. అంటే నేను రాసి పెట్టుకోండి, మీరు గనక ఈ రివ్యూ చూసాక మీరు సినిమాకి వెళ్తే మీకు ఆ 15 to 18 minutes మీకు ప్యూర్లీ గూస్ బంప్స్ రాకపోతే, స్టోరీని ఉన్నదున్నట్టుగా చూపించారు, వచ్చి నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేయండి, తప్పులేదు. నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే మూవీ ఏ రేంజ్ లో ఉందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. అండ్ ప్రహ్లాదుణ్ణి వీళ్ళు సముద్రంలో పడేస్తారనమాట, ఒక రాయి కట్టేసి. ఆల్రెడీ మీకు పురాణాలు తెలిసే ఉంటాయి, పాముతో ఇలా కట్టేస్తున్నప్పుడు నార్మల్ గా అది వేరే సినిమాల్లో అయితే మామూలుగా చూపించేస్తారు. బట్ వీళ్ళు వాడిన గ్రాఫిక్స్ ఉంది చూసారా, ఆ టైంలోనే వరుణ దేవుడు రావడం అండ్ గరుడ వచ్చి ఆ పాముని చంపిన విధానం గాని, అండ్ ప్రహ్లాదుడు కింద పడంగానే ఆ వరుణ దేవుడు కాపాడడం గాని, ఆ తర్వాత చూసాం మచ్చా థియేటర్ లో దేవుడిని చూసాం. లిటరలీ 3D లో గనక మేము మిస్ అయ్యాం గానీ, మా సైడ్ 3D పడలేదు గానీ 3D లో ఈ సినిమా చూస్తే ఉంటది మావా, దేవుడిని ఇలా పట్టుకోవచ్చు అనమాట. అంత బాగా చూపించారు మచ్చా. ఆ గ్రాఫిక్స్ ఏముంది, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ఆ విజువల్స్ ఏంటి, అసలు అప్పుడే ఆ టైంలోనే కళ్ళమ్మటి నీళ్ళు తిరిగి నాకే కాదు అందరికి. నా పక్కన అమ్మాయి అయితే లిటరలీ ఏడుస్తుంది. విష్ణుదేవుణ్ణి భక్తితో అంత ఇదైపోయాం, అంత మర్జ్ అయిపోయాం మేము. అసలు అంత బాగుంది సినిమాలో. ఏనా గానీ టాప్ నాచ్ మచ్చా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అండ్ కొంతమంది ఉంటారు మన దేశానికి వచ్చే ధైర్యం చేయరాళ్ళు, అక్కడెక్కడి నుంచో వాగుతారు మాలాంటి వాళ్ళు సినిమాల్ని చెడగొట్టేస్తున్నారు అనేసి. ఇవాళ ఇప్పుడు ఫస్ట్ షోలో పడింది దగ్గర ఒక 20-30 మంది చూసారేమో సినిమాని నాతో పాటు. ఐఎమ్ డామ్ షూర్ ఒకవేళ రివ్యూవర్స్ అందరికి, నాకైతే పిచ్చిగా నచ్చింది సినిమా, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియదు కాబట్టి, ఒకవేళ రివ్యూవర్స్ అందరూ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు గుడ్ రివ్యూనే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఫేక్ రివ్యూస్ ఇవ్వకపోతే ఖచ్చితంగా గుడ్ రివ్యూసే ఇస్తారు, అంటే మంచి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ వాళ్ళందరూ గనక మంచి రివ్యూ ఇస్తే డామ్ షూర్ 30 మంది చూసే సినిమాని రేపొద్దున కల్లా 100 మంది టికెట్స్ బుక్ చేసుకుంటారు. అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ మా వల్ల యూజ్ లేదు అని ఎవరు అనుకోకండి, ఎందుకంటే ఏదన్నా సినిమా వచ్చినప్పుడు మాకు పిచ్చిగా నచ్చేసింది అనుకోండి, మేమే ప్రమోట్ చేస్తాం, వేరే వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా హార్ట్ కి అనిపిస్తే, ఒకవేళ అది సినిమా సూపర్ హిట్ బాగుందిరా, చాలా నచ్చిందిరా అంటే ఇలా ప్రామిస్ చేసి మరి మా లాయల్టీని ప్రూవ్ చేసుకుని, మేము డబ్బులు తీసుకోలేదు అనేసి ప్రూవ్ చేసుకుని ప్రతి ఒక్క ఆడియన్స్ ని మా రివ్యూస్ తో థియేటర్ దాకా వెళ్లేలాగా మేం చేస్తున్నాం. మూవీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళ హస్తం కూడా ఉండదు అంటే ఉంటుంది. అట్ ఫైనల్ స్టేజ్ ఒక్కొక్కళ్ళ రివ్యూస్ నియర్లీ 3 lakhs 4 lakhs 5 lakhs మెంబర్స్ చూస్తున్నారు. చూసి ఒకవేళ సినిమా బాగుందిరా అంటే ఖచ్చితంగా మేము మంచి రివ్యూసే ఇస్తున్నాం, ఆడియన్స్ కూడా సినిమాలకు వెళ్తున్నారు. సో ఇక్కడ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ ఆర్ఎల్స్ మూవీ టీమ్ కానీ ఒకవేళ మంచి సినిమాసే తీసారు అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు వేరే డబ్బులు ఇచ్చి కానీ ఆర్ఎల్స్ వేరే విధంగా కానీ మూవీని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. మేమే చెప్తాం మూవీకి వెళ్ళండిరా బాబు, మూవీ బాగుంది అనేసి. ఇప్పుడు నేను డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా, మహావతార్ నరసింహ మూవీ చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా చూసే రివ్యూ ఇస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. సో ఈ సిరీస్ లో ఇంకో 2 కథలు కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి పరశురామ్, మహావతార్ పరశురామ్ రాబోతుంది. ఐ లిటరలీ లవ్ దిస్ ఫిలిం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.